నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని సునకత్త సూత్రం గురించి చెప్పుకుందాం. ఈ సునకత్తుడు ఎవరంటే, ఇంతకుముందు దీర్ఘ నికాయలో కూడా మనం రీసెంట్గా ఒక సుత్తా చెప్పుకున్నప్పుడు ఈ సునకత్తుడి పేరు వినపడుతుంది. భగవానుడికి ఉన్న అసిస్టెంట్లో ఈ సునకత్తుడు కూడా ఒకడనమాట. అంటే తన దృష్టిని వదిలిపెట్టలేక మిథ్యా దృష్టితో ఉండటం వలన వేరొక గురువుల పట్ల ఎక్కువ ఆకర్షితుడై, అంటే వేరొక సాంప్రదాయం అంటే నిఘంటువుల సాంప్రదాయంలో అతడు ఆసక్తి చూపి భిక్షు జీవితం నుండి వెళ్ళిపోతాడు. ఆ సునకత్తుడే ఈ సునకత్తుడు. అయితే ఇతడు భిక్షు జీవితాన్ని వదిలిపెట్టి నార్మల్ జీవితంలో ఉంటాడు. వైశాలిలో ఉంటాడు కాబట్టి అక్కడ ఉండే లిచ్చెవులు అనమాట అప్పుడు రాజులు. సో అందుకోసం ఇతన్ని లిచ్చెవి పుత్రుడు అని కూడా చెప్తారు. అంటే చాలా వేరే సాంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఈ సునకత్తుడికి. అందుకే ఇక ఈ సూత్రంలో కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు భగవానుడు, వాటికి సరైన సమాధానం చెప్తాడు. అదేంటంటే, తాము అంతిమ జ్ఞానాన్ని పొందినామని ప్రకటించుకున్న భిక్షువులందరూ నిజంగా అంతిమ జ్ఞానాన్ని పొందిన వారైనా, లేక తమను తాము అతిగా ఊహించుకోవడం వలన అలా ప్రకటించుకుంటున్నారా అని సునకత్తుడు భగవానుడిని ప్రశ్న అడిగినప్పుడు భగవానుడు ఈ సూత్రంలో అతడికి సమాధానం చెప్తాడు. అసలు నిజంగా అంతిమ జ్ఞానాన్ని పొందిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, సో లేదంటే వాళ్ళే ఊహించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నది దీంట్లో చెప్పడం జరుగుతుంది. అంతిమ జ్ఞానం అంటే మార్గఫలాలు, నిబ్బానం. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు వైశాలిలో మహావన కుటాగారశాలలో ఉంటున్నాడు. ఆ సమయంలో అనేక మంది భిక్షువులు భగవానుని వద్ద అంతిమ జ్ఞాన ప్రకటనను ఇలా చెప్పేవారు. అంటే ఎవరైనా మార్గఫలాలు పొందితే, నిబ్బానాన్ని పొందితే కనుక భగవానుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అంతిమ జ్ఞానాన్ని పొందినట్లుగా చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళంటే, బంతే జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకున్నాను అని చెప్పేవాళ్ళు భిక్షువులు. ఇది మనకి చాలా సూత్రాల్లో వస్తుంది. ఇది నిబ్బానాన్ని పొందిన వాళ్ళు చెప్తారనమాట. లిచ్చెవి పుత్రుడు సునకత్తుడు అనేక మంది భిక్షువులు భగవానుని వద్ద జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకున్నాను అని అంతిమ జ్ఞాన ప్రకటన చేశారని విన్నాడు. అప్పుడు ఈ లిచ్చెవి పుత్రుడు సునకత్తుడు భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ లిచ్చెవి పుత్రుడు సునకత్తుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే, నేను అనేక మంది భిక్షువులు భగవానుని వద్ద జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకున్నాను అని అంతిమ జ్ఞాన ప్రకటన చేశారని విన్నాను. బంతే, భగవానుని వద్ద జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకున్నాను అని ఈ అంతిమ జ్ఞాన ప్రకటన చేసిన భిక్షువులు సరిగానే అన్నారా, లేక కొందరు భిక్షువులు తమని తాము అతిగా అంచనా వేసుకోవడం వలన అంతిమ జ్ఞానాన్ని గురించి అలా అన్నారా అని సునకత్తుడు భగవానుడిని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, సునకత్త, నా వద్ద జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకున్నాను అని అంతిమ జ్ఞాన ప్రకటన చేసిన వారిలో కొందరు సరిగానే అంతిమ జ్ఞానాన్ని ప్రకటించారు.
కొందరు భిక్షువులేమో తమను తాము అతిగా అంచనా వేసుకోవడం వలన అంతిమ జ్ఞానాన్ని ప్రకటించారు. సునుకత్త వారిలో తమ అంతిమ జ్ఞానాన్ని గురించి సరిగా ప్రకటించిన వారి జ్ఞానం సత్యమైనది. ఇక తమను తాము అతిగా అంచనా వేసుకొని అంతిమ జ్ఞానాన్ని గురించి ప్రకటించిన వారి గురించి నేను వారికి ధమ్మాన్ని ఉపదేశించాలి. లేకపోతే ఈ పనికి మాలిన వారు ప్రశ్నను కూర్చుకొని తథాగతుని వద్దకు వచ్చి అడుగుతారు. సునకత్త ఇలా వారికి ధమ్మాన్ని ఉపదేశించాలి అనుకున్నా మళ్ళీ మనసుని మార్చుకోవాలి అనిపిస్తుంది. ఏంటంటే భగవానుడు ధమ్మాన్ని ఉపదేశించడానికి ఇదే సమయము భగవానుని ద్వారా విని భిక్షువులు గుర్తుంచుకుంటారు అని సునకత్తుడంటే, అయితే సునకత్త మనసుని చక్కబరుచుకొని చెప్తాను. అలాగే బంతే అని ఆ లిచ్ఛవి పుత్రుడు సునకత్తుడు భగవానునికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడే ఇలా అంటాడు, సునకత్త ఈ 5 కామగుణాలు, ఏ 5 కామగుణాలు అంటే ఈ ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలు, కోరికలు, వాటిని పంచకామగుణాలు అని కూడా అంటారు. 5 కామగుణాలు. ఏ 5? కంటితో తెలియబడే, కాంక్షించిన, కోరుకున్న, ఇష్టమైన, నచ్చిన ఇంద్రియ విషయాల్లో కోరికను ప్రేరేపించే ప్రియ రూపాలు, అలాగే చెవితో తెలియబడే ప్రియ శబ్దాలు, ముక్కుతో తెలియబడే ప్రియ వాసనలు, నాలుకతో తెలియబడే ప్రియ రుచులు, శరీరంతో తెలియబడే కాంక్షించిన, కోరుకున్న, ఇష్టమైన, నచ్చిన ఇంద్రియ విషయాల్లో కోరికను ప్రేరేపించే ప్రియ స్పర్శలు. సునకత్త ఈ 5 కామగుణాలు, వీటిని పంచకామగుణాలు అంటారు. ఈ ఇంద్రియాల ద్వారా ఈ 5 సుఖాలను పొందాలి అనుకునేవే ఈ పంచకామగుణాలు. సునకత్త ఇక్కడ ఒకడు లోక విషయాలలో ఆసక్తుడై ఉండటానికి అవకాశం ఉంది. లోక విషయాలలో ఆసక్తి కలిగిన అతడు దానికి సంబంధించిన విషయాలను గురించే మాట్లాడతాడు, దాని లక్షణాల గురించే ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు, అటువంటి వానిని సేవిస్తాడు, దానిలో తృప్తి పడతాడు. నిశ్చలత్వానికి సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు అతడు వినడు. అంటే లోక విషయాలు అంటే లౌకికమైన విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు మాత్రమే వాటి గురించే చింతన చేస్తూ ఉంటాడు. అలౌకికమైన విషయాలు అంటే ఈ మనసు ఏకాగ్రత చెందటానికి సంబంధించిన విషయాలు, మార్గఫలాలు పొందటానికి సంబంధించిన విషయాలు జరుగుతున్నప్పుడు అతడు వినడు, అటు చెవి యొగ్గడు, ఆ పురుషుని అంటే అటువంటి వ్యక్తిని సేవించడు, దానిలో తృప్తి పొందడు. సునకత్త ఒకడు తన ఊరి నుండి పొరుగురికి పోయి చాలా కాలం అయిందనుకో, ఆ తర్వాత కొన్నాళ్ళకు వేరొకడు ఆ ఊరి నుండి ఇతడు ఉన్న ఊరికి వచ్చినప్పుడు ఇతడు తమ ఊరి గురించిన లేదా పట్టణం గురించిన క్షేమాన్ని, సుభిక్షాన్ని, ఆరోగ్యాన్ని గురించి అడుగుతాడు. అతడు ఆ ఊరి గురించిన, పట్టణాన్ని గురించిన క్షేమాన్ని, సుభిక్షతను, ఆరోగ్యాన్ని గురించి చెప్పినప్పుడు నీవేమనుకుంటావు సునకత్త? ఇతడు వింటాడా, చెవి ఎగ్గుతాడా, చిత్తాన్ని నిలుపుతాడా అని అడుగుతాడు భగవానుడు. నిలుపుతాడు అంతే అని సునకత్తుడు సమాధానం చెప్తాడు. అదేవిధంగా సునకత్త ఇక్కడ ఒకడు లోక విషయాలలో ఆసక్తుడై ఉండటానికి అవకాశం ఉంటుంది. లోక విషయాలు అంటే ఈ ఇంద్రియ విషయాలే, ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళే విషయాలే. ఒకడు లోక విషయాల్లో ఆసక్తుడై ఉండటానికి అవకాశం ఉంది. లోక విషయాలలో ఆసక్తి కలిగిన అతడు దానికి సంబంధించిన విషయాలను గురించే మాట్లాడతాడు, దాని లక్షణాల గురించే ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు, అటువంటి వానినే సేవిస్తాడు, దానిలో తృప్తి పడతాడు. నిశ్చలత్వానికి సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు అతడు వినడు, అతడు అంటే అటువైపు చెవి యొగ్గడు, ఆ పురుషుణ్ణి సేవించడు, దానిలో తృప్తి పొందడు. ఇటువంటి వాని గురించి
ఇతడు నిశ్చల విషయం పట్ల ఆసక్తి లేనివాడు, లోక విషయాల పట్ల ఆసక్తి కలవాడు అని తెలుసుకోవాలి. సునకత్త ఇక్కడ ఒకడు నిశ్చల విషయం పట్ల ఆసక్తిని కలిగి ఉండటానికి అవకాశం ఉంది. నిశ్చల విషయంలో ఆసక్తి కలిగిన అతడు దానికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడతాడు, దాని లక్షణాల గురించే ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు. అటువంటి వానినే సేవిస్తాడు, దానిలో తృప్తి పడతాడు. ఇక లోక విషయాలకు సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు అతడు వినడు, అటు చెవియొగ్గడు. ఇక ఆ పురుషుణ్ణి సేవించడు, దానిలో తృప్తి పొందడు. సునకత్త పండు వారి కింద రాలిన ఆకు, అంటే ఆకు ఎండిపోయేది కింద రాలుతుంది కదా, అటువంటి ఆకు మళ్ళీ పచ్చబడడానికి అవకాశం లేదు. అదేవిధంగా సునకత్త నిశ్చల విషయం పట్ల ఆసక్తి కలిగిన వాడు లోక విషయాల పట్ల బంధనాన్ని వదిలివేశాడు. అన్ని లోక విషయాల బంధనాన్ని వదిలి నిశ్చల విషయం పట్ల ఆసక్తి కలవాడుగా అతన్ని తెలుసుకోవాలి. సునకత్త ఇక్కడ ఒకడు ఆకించిన ఆయతనం పట్ల, అంటే ధ్యాన సమాధుల్లో ఇది కూడా ఒక ధ్యాన సమాధి, దాని పట్ల ఆసక్తుడై ఉండటానికి అవకాశం ఉంది. ఈ ఆకించిన ఆయతనంలో ఆసక్తి కలిగిన అతడు దానికి సంబంధించిన విషయాలను గురించే మాట్లాడతాడు, దాని లక్షణాలను గురించే ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు. అటువంటి వానినే సేవిస్తాడు, దానిలో తృప్తి పడతాడు. నిశ్చలత్వానికి సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు అతడు వినడు, ఇక అటు చెవియొగ్గడు, ఆ పురుషుణ్ణి సేవించడు, దానిలో తృప్తి పొందడు. సునకత్త రెండుగా విడిపోయిన ఒక పెద్ద బండ మళ్ళీ అంటుకోనట్లుగా సునకత్త ఈ ఆకించనాయతనంలో ఆసక్తి కలవాడు నిశ్చలత్వానికి భిన్నమైనవాడు, అంటే మార్గఫలాలకి. కొంతమంది ధ్యాన సమాధులు పొందుతారు, కానీ మార్గఫలాల వైపు వాళ్ళ దృష్టిని మరలించరు. కేవలం ధ్యాన సమాధులు మనసుని ఏకాగ్రం చేస్తాయి, కానీ ముక్తిని ప్రసాదించవని భగవానుడు చెప్తాడు. అయితే ఈ ఆకించిన ఆయతనంలో ఆసక్తి కలవాడు నిశ్చలత్వానికి భిన్నమైనవాడు. అతని గురించి ఇతడు నిశ్చలత్వానికి భిన్నమైన ఆకించిన ఆయతనంలో ఆసక్తి కలవాడు అని తెలుసుకోవాలి. సునకత్త ఇక్కడ ఒకడు నైవ సన్య నా సన్యాయతనాల పట్ల ఆసక్తుడై ఉండటానికి అవకాశం ఉంది. ఇది కూడా ధ్యాన సమాధుల్లో ఒక ధ్యాన సమాధి. ఈ నైవ సన్య నా సన్యాయతనంలో ఆసక్తి కలిగిన అతడు దానికి సంబంధించిన విషయాలను గురించే మాట్లాడతాడు, దాని లక్షణాల గురించే ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు. అటువంటి వానినే సేవిస్తాడు, దానిలో తృప్తి పడతాడు. ఆకించనాయతనానికి సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు అతడు అంటే ఈ నైవ సన్యంలో ఉన్నవాడు ఈ ఆకించనాయతనానికి సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు అతడు వినడు, అతడు చెవియొగ్గడు, ఆ పురుషుణ్ణి సేవించడు, దానిలో తృప్తి పొందడు. ఇక ఒకడు భోజనం చేసి మిగిలిన అన్నాన్ని పారవేశాడనుకో, సునకత్త నీవేమనుకుంటావు? అతడు మళ్ళీ దాన్ని తినాలనుకుంటాడా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తాడు. అందుకు కారణం ఏంటి? బంతే పారవేయబడిన అన్నం ప్రతికూలం కనుక. అదేవిధంగా సునకత్త నైవ సన్య నా సన్యాయతనంలో ఆసక్తి కలవానికి ఈ ఆకించిన ఆయతనం అంతే. అది అంటే దాన్ని దాటి దీనికి వెళ్తాడు కాబట్టి అతని గురించి ఇతడు ఆకించిన ఆయతన బంధనాల నుండి విడిపడి నైవ సన్య నా సన్యాయతనంలో ఆసక్తిని పొందినవాడు అని తెలుసుకోవాలి. సునకత్త ఇక్కడ ఒకడు నిబ్బానం పట్ల పూర్తిగా ఆసక్తుడై ఉండటానికి అవకాశం ఉంది. నిబ్బానంలో పూర్తిగా ఆసక్తి కలిగిన అతడు దానికి సంబంధించిన విషయాలను గురించే మాట్లాడతాడు, దాని లక్షణాలను గురించే ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు. అటువంటి వానినే సేవిస్తాడు, దానిలో తృప్తి పడతాడు. అయితే
అటువంటి వ్యక్తి ఈ నైవ సంజ్ఞ, నా సంజ్ఞ ఆయతనానికి సంబంధించిన మాటలు జరుగుతూ ఉన్నప్పుడు అతడు వినడు, అటు చెవియొగ్గడు, ఆ పురుషుణ్ణి సేవించడు, దానిలో తృప్తి పొందడు. మొగి పడిపోయిన తాడి చెట్టు, అంటే తాడి చెట్టు యొక్క పైన ఆకులు ఉంటాయి కదా, మట్టలు, అవి పడిపోయినప్పుడు ఇక మళ్ళీ దానికి, ఆ తాటి చెట్టుకి చిగుర్లు రావు. సో అలా పడిపోయిన తాడి చెట్టు మళ్ళీ చిగురించజాలనట్లుగా సునకత్త నిబ్బానం పట్ల పూర్తిగా ఆసక్తి కలవాడు ఈ మోగి పడిపోయిన తాడి చెట్టుల ఉత్పాద ధర్మాలు లేనివాడవుతాడు, అంటే లేని వాడైనాడు. అతనిలో అవి మళ్ళీ చిగురించవు. అతని గురించి ఇతడు నైవ సంజ్ఞ, నా సంజ్ఞ తన బంధనాల నుండి విడివడి నిబ్బానంలో పూర్తిగా ఆసక్తిని పొందినవాడు అని తెలుసుకోవాలి. ఇవి ఒక్కొక్క ధ్యాన సమాధి అన్నమాట. మొదట 4 ధ్యాన సమాధులు, ఆ తర్వాత ఈ ఆకించ ఆయతన, ఆకాశనంతన ఆయతన, నైవ సంజ్ఞ, నా సంజ్ఞ ఆయతన, ఇలా ఈ ధ్యాన సమాధులు ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా వదిలిపెట్టి నిబ్బానం వైపు మనసు నిలిపినవాడు వీటిని పూర్తిగా వదిలిపెడతాడనమాట. సునకత్త ఇక్కడ ఒక భిక్షువుకి ఇలా అనిపించడానికి అవకాశం ఉంది. అదేంటంటే, శ్రమణుడు తృష్ణను శల్యం అన్నాడు, అవిద్య విషదోషం అన్నాడు, కోరిక వలన, రాగం వలన, ద్రోహ చింత వలన వ్యాపిస్తుంది. నా తృష్యాశల్యం తొలగిపోయింది, అవిద్య విషం నెట్టవేయబడింది, నేను పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడనై ఉన్నాను. అతడు అలా అనుకోవడం అసత్యంతో సమానం. అంటే ఒకడు ఆల్రెడీ తన లోపల ఈ అవిద్య ఉంది, తృష్ణ ఉంది, ఇంకా రాగం ఉంది, ద్రోహ చింతన ఉంది, ఇదంతా ఉంది. కానీ నా తృష్ణ శల్యం తొలగిపోయింది, అవిద్య తొలగిపోయింది, నేను పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడనై ఉన్నాను అనే అనుకోవడం అన్నది అసత్యంతో సమానం. అంటే ఎవడి లోపలైతే ఇంకా రాగద్వేష మోహాలు ఉన్నాయి, కానీ కొన్ని ధ్యాన సమాధులు పొందడం వలనో, లేకపోతే కొంత ధర్మాన్ని అర్థం చేసుకోవడం వలనో నేను ఈ మార్గఫలాలు పొందాను అని అనుకోవడం అది అసత్యంతో సమానం. అతడు అలా అనుకోవడం అసత్యంతో సమానం. ఎందుకంటే అతడు పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడై వానికి తగిన విషయాలు కలిగి ఉండవచ్చు. అంటే నిబ్బానంలో ఆసక్తుడై ఉండవచ్చు, దానికి తగిన విషయాలను కలిగి ఉండొచ్చు. కానీ కంటితో తగని రూపదర్శనాన్ని పొందుతూ ఉండవచ్చు, చెవితో తగని శబ్దాలను వింటూ ఉండవచ్చు, ముక్కుతో తగని వాసనలను చూస్తూ ఉండవచ్చు, నాలుకతో తగని రుచులను ఆస్వాదిస్తూ ఉండవచ్చు, ఈ కాయంతో అంటే శరీరంతో తగని స్పర్శలను పొందుతూ ఉండవచ్చు, మనసుతో తగని ధర్మాలను కలిగి ఉండవచ్చు. అలా కంటితో తగని రూపదర్శనాన్ని పొందుతూ ఉండటం వలన, చెవితో తగని శబ్దాలను వింటూ ఉండటం వలన, ముక్కుతో తగని వాసనలను చూస్తూ ఉండటం వలన, నాలుకతో తగని రుచులను ఆస్వాదిస్తూ ఉండటం వలన, శరీరంతో తగని స్పర్శలను పొందుతూ ఉండటం వలన, మనసుతో తగని ధర్మాలను కలిగి ఉండటం వలన రాగం చిత్తాన్ని ముట్టడిస్తుంది. అతడు రాగంచే ముట్టడించబడిన చిత్తం వలన మరణాన్ని పొందుతాడు, లేదా మరణంతో సమానమైన దుఃఖాన్ని పొందుతాడు. అంటే ఎవరైతే ఈ మార్గఫలాలు పొందాను అని అనుకుంటాడో అటువంటి వ్యక్తి ఇంకా ఈ రాగంతో, అంటే ఈ ఇంద్రియ విషయాలతో సంపర్కంలోకి వచ్చినప్పుడు కంటితోటి ఏదైనా రూపాన్ని చూశాడు అనుకోండి, అతడు ఆ విషయాల్లోకి వెళ్ళిపోయి ఇంకా రాగంలో ఉన్నాడు అంటే కనుక ఇంకా అతడు పూర్తి నిబ్బానాన్ని పొందలేదు అని అర్థం. అలాగే ఈ ఇంద్రియ విషయాలలో రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, లోభాన్ని ఇలా పొందుతూ ఉన్నాడు అంటే అతడు ఇంకా దుఃఖాన్ని విముక్తి, అంటే దుఃఖం నుంచి విముక్తి పొందలేదు, నిబ్బానాన్ని పొందలేదు అని అర్థం. సో ఒకవేళ అతడు ఇలా అసత్యంలో అతడు కనుక బ్రతుకుతూ ఉంటే దాని నుంచి వెంటనే బయటపడాలి. లేకపోతే దాన్ని నిబ్బానం అనుకొని ఇంకా దుఃఖాన్ని పొందడానికి
అవకాశం ఉంటుంది. అందుచేతనే భగవానుడు ఒక ఉపమానం చెప్తాడు. సునకత్త ఒకడు దట్టంగా విషం పూయబడిన అమ్ముతో కొట్టబడతాడు అనుకో. అంటే అతడికి ఆ విషం పూసిన బాణం గుచ్చుకుంది. అతని మిత్రులు, సలహాదారులు, రక్త బంధువులు ఒక శల్య చికిత్సకుని అంటే వైద్యుని దగ్గరికి తీసుకొని వస్తారు. ఆ వైద్యుడు శస్త్రంతో గాయపు ముఖాన్ని తెరుస్తాడు, వెతుకుతాడు. ఆ తర్వాత ఆ శస్త్ర చికిత్సక వైద్యుడు ఆ బాణాన్ని అమ్ముని బయటికి లాగుతాడు. విషదోషం పూర్తిగా తొలగిపోయింది. విషదోషం తొలగిపోయిందనుకున్న ఆ వైద్యుడు అటు ఇటు అంటే అతనితో ఇట్లా అంటాడు. ఏమనంటే, పోయి నీకు గుచ్చుకున్న అమ్ము తీయబడింది, విషదోషం ఏమీ లేదు, అది నీకు హాని చేయజాలదు, తగిన భోజనాలనే భుజించు, చీము పట్టవచ్చు కనుక తగని భోజనాలను భుజించకు, సమయం ప్రకారం పుండుని కడుగు, సమయం ప్రకారం పుండుకి మందుని లేపనం చెయ్యి, సమయం ప్రకారం పుండును కడిగితే సమయం ప్రకారం పుండుకి మందును పూస్తే ఆ వ్రణదారం అంటే ఏదైతే ఎక్కడైతే గాయం గుచ్చుకుందో అక్కడ ఆ ద్వారంలో చీము రక్తం పట్టదు. గాలిలో ఎండలో తిరగకు, గాలిలో ఎండలో తిరిగితే పుండుపై దుమ్ము మురికి పేరుకొని అంటువ్యాధిగా మారుతుంది. పోయి ఆ పుండు మానేటట్లుగా దాన్ని కాపాడుకుంటూ ఉండు. అతనికి ఇలా అనిపిస్తుంది, నాకు గుచ్చిన అమ్ము తీయవేయబడింది, విషదోషం పూర్తిగా తొలగిపోయింది, అది ఇప్పుడు నాకు హాని చేయజాలదు. అతడు తగని భోజనాలు చేస్తాడు. అతడు తగని భోజనాలను చేయడం వలన పుండు చీము పడుతుంది. ఇక సమయం ప్రకారం పుండును కడగడు, సమయం ప్రకారం మందును పూయడు, సమయం ప్రకారం పుండును కడగకపోవడం వలన, సమయం ప్రకారం మందును పూయకపోవడం వలన పుండు పైన చీము నెత్తురు పడుతుంది. గాలిలో ఎండలో తిరుగుతాడు, గాలిలో ఎండలో తిరగటం వలన పుండుపై దుమ్ము మురికి పేరుకొని అంటువ్యాధిగా మారుతుంది. అతడు పుండు పట్ల జాగ్రత్త వహించలేదు, పుండు మానేట్లు చూసుకోలేదు. అతడు ఇలా తగని విధంగా ప్రవర్తించడం వలన అపరిశుభ్రత వలన విషదోషం ఇంకా మిగిలి ఉండటం వలన పుండు ఇంకా పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన ఆ పుండు వలన అతడు మరణాన్ని లేదా మరణంతో సమానమైన దుఃఖాన్ని పొందుతాడు. ఎందుకు ఆ వైద్యుడు చెప్పినట్లు సరైన విధంగా చేయకపోవడం వలన. అదేవిధంగా సునకత్త ఇక్కడ ఒక భిక్షువుకి ఇలా అనిపిస్తుంది. శ్రమణుడు తృష్ణను శల్యం అంటాడు. అవిద్య విషదోషం కోరిక వలన, రాగం వలన, ద్రోహ చింతన వలన వ్యాపిస్తుంది. నా తృష్ణ శల్యం తొలగిపోయింది, అవిద్య విషదోషం నెట్టివేయబడింది, నేను పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడనై ఉన్నాను. అతడు అలా అనుకోవడం అసత్యంతో సమానం. ఎందుకంటే అతడు పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడైన వానికి తగిన విషయాలను కలిగి ఉండవచ్చు, కంటితో తగని రూపదర్శనాన్ని పొందుతూ ఉండవచ్చు, చెవితో తగని శబ్దాలను వింటూ ఉండవచ్చు, ముక్కుతో తగని వాసనలను చూస్తూ ఉండవచ్చు, నాలుకతో తగని రుచులను ఆస్వాదిస్తూ ఉండవచ్చు, శరీరంతో తగని స్పర్శలను పొందుతూ ఉండవచ్చు, మనస్సుతో తగని ధర్మాలను కలిగి ఉండవచ్చు. అలా కంటితో తగని రూపదర్శనాన్ని పొందుతూ ఉండటం వలన, చెవితో తగని శబ్దాలను వింటూ ఉండటం వలన, ముక్కుతో తగని వాసనలను చూస్తూ ఉండటం వలన, నాలుకతో తగని రుచులను ఆస్వాదిస్తూ ఉండటం వలన, శరీరంతో తగని స్పర్శలను పొందుతూ ఉండటం వలన, మనసుతో తగని ధర్మాలను కలిగి ఉండటం వలన
రాగం చిత్తాన్ని ముట్టడిస్తుంది. అతడు రాగంచే ముట్టడించబడిన చిత్తం వలన మరణాన్ని పొందుతాడు, లేదా మరణంతో సమానమైన దుఃఖాన్ని పొందుతాడు. సునకత్త అరియ వినయంలో శిక్షను వదిలి హీన వృత్తికి తిరిగిపోవడమే మరణమని చెప్పబడింది. అంటే భిక్షు జీవితాన్ని వదిలిపెట్టి గృహస్థు జీవితానికి తిరిగి వెళ్ళడమే మరణం అని చెప్పబడింది. హీన వృత్తి అనేది గృహస్థ జీవితానికి భగవానుడు చెప్తాడు హీన వృత్తి అని. అతడు మలిన దోషాన్ని పొందినప్పుడు అది మరణమంతటి దుఃఖాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా సునకత్త ఇక్కడ ఒక భిక్షువుకి ఇలా అనిపిస్తుంది. శ్రమణుడు తృష్ణను శల్యమన్నాడు. అవిద్య విషదోషం కోరిక వలన, రాగం వలన, ద్రోహ చింతన వలన వ్యాపిస్తుంది. నా తృష్ణ శల్యం తొలగిపోయింది, అవిద్య విషదోషం నెట్టివేయబడింది. నేను పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడనై ఉన్నాను. అతడు పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడు వానికి తగని విషయాలను కలిగి ఉంటాడు. కంటితో తగని రూపదర్శనాన్ని పొందుతాడు. ఇక చెవితో తగని శబ్దాలను వినడు. ముక్కుతో తగని వాసనలు చూడడు. నాలుగుతో తగని రుచులను ఆస్వాదించడు. శరీరంతో తగని స్పర్శలను పొందడు. మనస్సుతో తగని ధర్మాలను కలిగి ఉండడు. అలా కంటితో తగని రూపదర్శనాన్ని పొందకపోవడం వలన, చెవితో తగని శబ్దాలను వినకపోవడం వలన, ముక్కుతో తగని వాసనలు చూడకపోవడం వలన, నాలుగుతో తగని రుచులను ఆస్వాదించకపోవడం వలన, శరీరంతో తగని స్పర్శలను పొందకపోవడం వలన, మనస్సుతో తగని ధర్మాలను కలిగి ఉండకపోవడం వలన రాగం చిత్తాన్ని ముట్టడించదు. రాగం చిత్తాన్ని ముట్టడించకపోవడం వలన అతడు మరణాన్ని కానీ, మరణంతో సమానమైన దుఃఖాన్ని కానీ పొందడు. సునకత్త ఒకడు దట్టంగా విషం పూయబడిన అమ్ముతో కొట్టబడతాడనుకో. అతని మిత్రులు, సలహాదారులు, రక్త బంధువులు ఒక వైద్యుని దగ్గరికి తీసుకొని వస్తారు అతన్ని. ఆ వైద్యుడు శస్త్రంతో గాయపు ముఖాన్ని తెరుస్తాడు, వెతుకుతాడు. ఆ తర్వాత వైద్యుడు ఆ అమ్మును బయటికి లాగుతాడు. విషదోషం పూర్తిగా తొలగిపోయింది. అంటే ఆ అమ్మును తీయడం వలన విషదోషం పూర్తిగా తొలగిపోతుంది. ఆ వైద్యుడు అతడితోటి ఇలా అంటాడు, "ఓయి, నీకు గుచ్చుకున్న అమ్ము తీయబడింది. విషదోషం ఏమీ లేదు. అది నీకు హాని చేయజాలదు. తగిన భోజనాలనే భుజించు. చీము పట్టవచ్చు కనుక తగని భోజనాలను భుజించకు. సమయం ప్రకారం పుండును కడుగు. సమయం ప్రకారం పుండుకి మందుని లేపనం చేయి. సమయం ప్రకారం పుండుని కడిగితే, సమయం ప్రకారం పుండుకి మందుని పూస్తే ఆ వ్రణదారంలో, అంటే పుండు ఎక్కడైతే ఉందో ఆ ద్వారంలో చీము, రక్తం పట్టదు. గాలిలో ఎండలో తిరగకు. గాలిలో ఎండలో తిరిగితే పుండుపై దుమ్ము, మురికి పేరుకొని అంటువ్యాధిగా మారుతుంది" అని చెప్తాడు. పోయి పుండు మానేటట్లుగా దాన్ని కాపాడుకుంటూ ఉండు అని ఆ వైద్యుడు అతనికి చెప్తాడు. అతనికి ఇలా అనిపిస్తుంది, నాకు గుచ్చిన అమ్ము తీయబడింది, విషదోషం పూర్తిగా తొలగిపోయింది, అది ఇప్పుడు నాకు హాని చేయజాలదు. అతడు తగిన భోజనాలనే చేస్తాడు, తగని భోజనాలను చేయడు. అతడు తగిన భోజనాలను చేయడం వలన పుండు చీము పట్టదు. సమయం ప్రకారం పుండుని కడుగుతాడు. సమయం ప్రకారం మందును పూస్తాడు. సమయం ప్రకారం పుండుని కడగటం వలన, సమయం ప్రకారం మందును పూయడం వలన పుండుపైన చీము, నెత్తురు పట్టదు. గాలిలో ఎండలో తిరగడు. గాలిలో ఎండలో తిరగకపోవడం వలన పుండుపై దుమ్ము, మురికి పేరుకొనుక అంటువ్యాధిగా మారదు. అతడు ఆ పుండు పట్ల జాగ్రత్త వహించడం వలన విషదోషం మిగిలి ఉండకపోవడం వలన ఆ పుండు తగ్గిపోతుంది. పుండు తగ్గటం వలన అతడు మరణాన్ని లేదా మరణంతో సమానమైన దుఃఖాన్ని పొందడు. అదేవిధంగా సునకత్త ఇక్కడ ఒక భిక్షువుకి ఇలా అనిపిస్తుంది. శ్రమణుడు తృష్ణను శల్యం అన్నాడు. అవిద్య విషదోషం కోరిక వలన, రాగం వలన, ద్రోహ చింతన వలన వ్యాపిస్తుంది.
నా తృష్ణ శల్యం తొలగిపోయింది. అవిద్య విషదోషం నెట్టివేయబడింది. నేను పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడనై ఉన్నాను. అతడు పూర్తిగా నిబ్బానంలో ఆసక్తుడైన వానికి తగని విషయాలను కలిగి ఉండడు. అంటే కంటితో తగని రూపదర్శనాన్ని పొందడు, చెవితో తగని శబ్దాలను వినడు, ముక్కుతో తగని వాసనలను చూడడు, నాలుకతో తగని రుచులను ఆస్వాదించడు, శరీరంతో తగని స్పర్శలను పొందడు, మనస్సుతో తగని ధర్మాలను కలిగి ఉండడు. అలా కంటితో తగని రూపదర్శనాన్ని పొందకపోవడం వలన, చెవితో తగని శబ్దాలను వినకపోవడం వలన, ముక్కుతో తగని వాసనలు చూడకపోవడం వలన, నాలుకతో తగని రుచులను ఆస్వాదించకపోవడం వలన, శరీరంతో తగని స్పర్శలను పొందకపోవడం వలన, మనసుతో తగని ధర్మాలను కలిగి ఉండకపోవడం వలన రాగం చిత్తాన్ని ముట్టడించదు. రాగం చిత్తాన్ని ముట్టడించకపోవడం వలన అతడు మరణాన్ని కానీ మరణంతో సమానమైన దుఃఖాన్ని కానీ పొందడు. సునకత్త, ఒక విషయాన్ని తెలియజేయడానికి నేను ఈ ఉపమానాన్ని చెప్పాను. దాని అర్థం ఇది ఏంటంటే, సునకత్త, పుండు అంటే లోపలి 6 ఆయుధనాలు, అంటే లోపలి 6 ఆయుధనాలు. ఇక విషదోషం అంటే అవిద్య, శల్యం అంటే తృష్ణ, వెతకడం అంటే ఎరుకతో ఉండటం, శస్త్రం అంటే అరియ ప్రజ్ఞ, శస్త్ర చికిత్సకుడు అంటే తథాగతుడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు అని తెలుసుకోవాలి. సునకత్త, భిక్షువు 6 ఆయుధనాలను నిగ్రహించుకొని ఉపాధి దుఃఖానికి మూలం. అంటే ఈ లోభ ద్వేషాలను నిల్వ చేసుకోవడమే దుఃఖానికి మూలం అని తెలుసుకొని ఆ ఉపాధి నుండి ముక్తుడైన తర్వాత మళ్ళీ ఆ ఉపాధి పైన లేదా శరీరం పైన చిత్తాన్ని సారించడానికి అవకాశం లేదు. సునకత్త, ఒక కంచు పాత్రలో విషం కలపబడిన మంచి రంగు, వాసన, రుచి ఉన్న పానీయం ఉందనుకో, అక్కడికి జీవించాలి అని కోరుకునేవాడు, చనిపోకూడదు అనుకునేవాడు, సుఖాన్ని కోరుకునేవాడు, దుఃఖాన్ని ప్రతికూలంగా తలిచేవాడు వస్తాడు. నీవు ఏమనుకుంటావు సునకత్త? దీన్ని త్రాగితే నేను చనిపోతాను, చావుతో సమానమైన దుఃఖాన్ని పొందుతాను అని తెలిసినవాడు దాన్ని త్రాగుతాడా అంటే లేదు బంతే అని సునకత్తుడు చెప్తాడు. అదేవిధంగా సునకత్త, భిక్షువు 6 ఆయుధనాలను నిగ్రహించుకొని ఈ ఉపాధి అంటే ఈ లోభ ద్వేషాలను నిల్వ చేసుకోవడం దుఃఖానికి మూలం అని తెలుసుకొని ఆ ఉపాధి నుండి ముక్తుడైన తర్వాత మళ్ళీ ఆ ఉపాధి పైన లేదా శరీరం పైన చిత్తాన్ని సారించడానికి అవకాశం లేదు. సునకత్త, భయంకరమైన విషసర్పం ఉందనుకో, అక్కడికి జీవించాలి అని కోరుకునేవాడు, అంటే చనిపోకూడదు అనుకునేవాడు, సుఖాన్ని కోరేవాడు, దుఃఖాన్ని ప్రతికూలంగా తలిచేవాడు వస్తాడు. నీవు ఏమనుకుంటావు సునకత్త? అతడు ఇది కరిస్తే నేను చావునో లేకుంటే చావుతో సమానమైన దుఃఖాన్ని పొందుతానని తెలిసి ఆ భయంకర విషసర్పాన్ని చేతితో లేదా వేలితో తాకుతాడా అంటే లేదు బంతే అని సునకత్తుడు సమాధానం చెప్తాడు. అదేవిధంగా సునకత్త, భిక్షువు 6 ఆయుధనాలను నిగ్రహించుకొని ఆ ఉపాధి దుఃఖానికి మూలం అని తెలుసుకొని ఉపాధి నుండి ముక్తుడైన తర్వాత మళ్ళీ ఆ ఉపాధి పైన శరీరం పైన చిత్తాన్ని సారించడానికి అవకాశం లేదు. అంటే నిజంగా మార్గఫలాలు పొందిన వాళ్ళు అంటే ఒక్కొక్క స్టేజ్లో కొన్ని విషయాలను వదిలివేయబడటం జరుగుతుంది. ఒకసారి వదిలివేయబడిన తర్వాత వాటిని మళ్ళీ పొందరు. ఒకవేళ వాటిని మళ్ళీ పొందుతున్నారు అంటే కనుక ఇంకా ఆ మార్గఫలాలను పొందలేదు అని అర్థం. సో ఆ అసత్యపు భావం నుండి బయటికి వచ్చి ఈ సాధన వైపు దృష్టిని నిలిపి మళ్ళీ సాధనను మొదలు పెట్టాలి. ఇక్కడ భగవానుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు కదా, ఏంటంటే పుండు అంటే లోపలి 6 ఆయుధనాలు, అంటే ఈ 6 ఇంద్రియాలే పుండు అని చెప్పవచ్చు. అయితే విషదోషం ఏంటంటే అవిద్య, మన లోపల ఉన్న అజ్ఞానం. ఇక శల్యం అంటే తృష్ణ అనే బాణం మనకి గుచ్చుకుంది.
ఇక వెతకడం అంటే ఎరుకతో ఉండటం. అంటే ఎల్లప్పుడూ మనం ఎరుకతో ఉన్నాము అంటే గనక మన లోపల ఉన్న దుఃఖాన్ని దూరం చేయవచ్చు. ఇక శస్త్రం అంటే అర్యప్రజ్ఞ. అంటే ఒక హ్మ్, ఏమంటారు, ఆపరేషన్ చేయాలి అంటే అక్కడ కొన్ని శస్త్రాలను ఉపయోగిస్తారు కదా! సో, అదే అర్యప్రజ్ఞ. ఇక శస్త్ర చికిత్సకుడు అంటే తథాగతుడు బుద్ధుడే. ఆయన బోధించిన ధర్మం ద్వారానే మనం ఈ దుఃఖం నుంచి బయటపడుతున్నాము. సో, అందుకే భగవానుడిని మహాభిషక్ అని కూడా చెప్తాడు. అంటే మహావైద్యుడు అని చెప్తారు. ఎందుకంటే దుఃఖం నుంచి బయటపడడానికి మనకి ఈ మార్గాన్ని చూపించాడు. అందుకని ఈ ఇంద్రియాల పట్ల, ఇంద్రియ విషయాల పట్ల అన్ని రకాల ఆసక్తులను వదిలిపెట్టి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలుపెట్టాలి. అప్పుడు ఈ మార్గ ఫలాలను పొందగలుగుతాము. ఇంకా దుఃఖాన్ని మనం పోగు చేసుకోము. సో, ఈ రాగద్వేష మోహాలను ఎక్కువగా పోగు చేసుకోము. అంచేత ఈ సుత్త ఒకసారి వింటే సరిపోదు. మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో, ఇది ఈరోజు ప్రవచనం. ముఖ్యంగా దీంట్లో ఏం చెప్తున్నారంటే, కొంతమంది తాము ఈ మార్గఫలాలు పొందకపోయినా పొందినట్లుగా ప్రకటించుకునే వాళ్ళు నిజంగా పొందిన వాళ్ళ లక్షణాలను కలిగి ఉన్నారా లేదా అన్నది సరిచూసుకోవాలి. అటువంటి లక్షణాలు కనుక లేకపోతే కనుక దాన్ని వదిలిపెట్టి మళ్ళీ నిబ్బానం వైపుకి మనసుని మళ్లించి భగవానుడు బోధించిన అష్టాంగ మార్గాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో, ఇలా భగవానుడు ప్రవచనాన్ని చెప్పిన తర్వాత సంతోషంతో ఆ లిచ్ఛవిపుత్రుడు శునకత్తుడు భగవానుని మాటలను అభినందించాడు. సో, ఇది ఈరోజు ప్రవచనం.